సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈ సందేశము నీకోసమే. విన్న వెంటనే అద్భుతము అనేది చూస్తావు అని అమ్మవారైతే చెప్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. బిడ్డ, నీవు నీ ఆశ తీరలేదని ఎన్నో కష్టాలు నీకు ఎదురవుతున్నాయి. డబ్బు పరంగా నేను చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నానమ్మా అని నా దగ్గర ఎంతగానో బాధపడుతున్నావు కదా. ఆ బాధలన్నిటికీ కూడా ముగింపు వస్తుంది. ఎప్పుడూ కూడా కష్టపడకుండా భగవంతున్నే ఆరాధిస్తాను, భగవంతుడు నాకు ఇస్తాడు అంటే ఎలా? నువ్వు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు అని ఎదురు చూడాలే కానీ నువ్వు ఊరకని కూర్చొని బాధపడుతూ ఉంటే ఊరికే ఏదీ రాదమ్మా. నీ కోరిక తీరలేదని బాధపడటంలో ఎటువంటి అర్థమూ లేదు. నువ్వు కష్టపడి పనిచేస్తూ శ్రమిస్తూ నువ్వు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు నీకు తగినంత ఫలితం రాకపోతే అప్పుడు నువ్వు నా దగ్గర నీ యొక్క మొర ఆలపించినా అప్పుడు ఒక అర్థం అనేది ఉంటుంది. కానీ ప్రయత్నం చేయకుండా ఉంటే ఏదీ రాదు తల్లి. నేను తీర్చగలిగే కోరికలు తీరుస్తాను. ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తిగా ఉంటాడు, ఆధ్యాత్మికపై దృష్టి పెట్టలేడు. పైమెట్టు ఎక్కాలి అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ఈ విచక్షణ జ్ఞానాన్ని నేను నీకు అందిస్తున్నాను. సాధించాలి అంటే పట్టుదలతో పాటు ప్రయత్నం కూడా చేయాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. నేను సర్వాంతర్యామిని. నా యందు ఉన్నవారికి ఎటువంటి కష్టాలు ఉండవు. నువ్వు ఎదుటివారితో పోల్చుకోకు. నువ్వు ఇతరులతో పోల్చుకుంటే నీ కష్టాలు తీరుతాయా? నువ్వు శ్రమించాలి, నువ్వు కష్టపడాలి. భగవంతుడు నీకు ఎంత ఇస్తాడో అదే నీకు అందుతుంది. అత్యాశ అనేది పనికిరాదు బిడ్డ. ఆశపడవచ్చు కానీ అత్యాశ పడకూడదు. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను. ఒక ఊరిలో గోవిందుడు అనే మేకలు కాసేవాడు. అతడు అడవికి తీసుకుపోయి వాటిని మేతకు వదిలేవాడు. అతడు తెలివిగా వాటి మెల్లో గంటలు కట్టాడు. అవి ఎంత దూరం పోయినా కూడా ఆ గంట శబ్దంతో పసిగట్టేవాడు. అవి మేత మేసేటప్పుడు ఇతడు కట్టెలు కొట్టుకునేవాడు. తనకిష్టమైన మేకకు మంచి గంట కట్టాడు. అది ఎక్కడికి తప్పిపోకుండా చూసుకునేవాడు. ఒకరోజు అటువైపుగా వెళ్తున్న వ్యక్తి గోవిందుడికి ఇష్టమైన మేకను చూసి దాన్ని తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు ఆ గోవిందు దగ్గరికి వెళ్ళి, ఆ మేక మెడలో ఉన్న గంట బాగుంది, అది నాకు అమ్ముతావా? నువ్వు డబ్బు ఎంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు. వీడు ఎవడో వెరివాడులా ఉన్నాడు. గంటకి ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాడు. ఇచ్చేస్తాను అని ఒప్పుకొని గంటకి డబ్బులు తీసుకున్నాడు. తర్వాత రోజు ఆ వ్యక్తి వచ్చి మెడలో గంట లేని మేకకు తీసుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం కాగానే అన్ని మేకలు కనిపించాయి కానీ తనకిష్టమైన మేక కనిపించలేదు. గంట లేకపోవడంతో ఆ మేక కనబడలేదు. ఆ గంట కొనేవాడు ఆ మేకను దొంగిలించి ఉంటాడు అని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని ఎక్కువగా దిగులు పడ్డాడు. అత్యాశతో గంటను ఎక్కువ డబ్బులకు అమ్మేసి తనకిష్టమైన మేకను ఎంతో ఎక్కువ విలువైనది నష్టపోయాడు. ఈ కథలో నీతి, అత్యాశకు పోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు వాళ్ళలాగా కష్టపడాలి, లేదా దేవుడి మీద నమ్మకంతో భక్తితో ఉండాలి. అలా రెండూ కాకుండా అత్యాశ, పేరాశ అనే వాటిలో మునిగిపోకూడదు. ఎప్పుడూ కూడా నీ కష్టానికి మించి ఎక్కువ ఫలితము ఎందుకు ఆశిస్తావో చెప్పు. నీ కష్టం ఎంతో నీకు అంత ఫలితమే వస్తుంది. అది వస్తువైనా, మనుషులైనా, ధనమైనా సరే. నువ్వు ఎదుటివారి మీద ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా నీతో బంధం కలుపుకుంటారు. ఈ మాటలన్నీ నీలో ధైర్యాన్ని నింపడానికి చెప్తున్నాను బిడ్డ. కాబట్టి ధైర్యంతో ముందడుగు వేయి. నీ జీవితం బాగుండేలాగా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకంతో నువ్వు అనుకున్న పని మొదలుపెట్టు. ఆ పనిలో రెట్టింపు సంతోషం నీకు ఇస్తాను అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
జై వారాహి మాత. జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.